మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసానికి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఈ నెల అంటే చాలా ఇష్టమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో వాతావరణం అంతా చల్లగా మారిపోయి ఒక డిఫరెంట్ స్పిరిచువల్ వైబ్రేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే గురువారాలు చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఆ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని భక్తుల నమ్మకం. ఈ మార్గశిర గురువారం పూజ వెనుక ఒక ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదే సుశీల కథ. ఈ కథలో ఒక సామాన్యమైన అమ్మాయి భక్తి ఎలా గెలిచింది, అమ్మవారి అనుగ్రహం ఎలా దక్కింది అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊర్లో సుశీల అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ పాప చాలా అందంగా, అమాయకంగా ఉండేది. కాని పాపం ఆ అమ్మాయికి చిన్నతనంలోనే ఒక తీరని కష్టం వచ్చింది. అదేంటంటే సుశీల చిన్నప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది. తల్లి లేని పిల్ల అని అందరూ జాలిపడేవారు. కొన్నాళ్లకు సుశీల వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ ఇంటికి సుశీలకు సవతి తల్లి వచ్చింది. సాధారణంగా కథల్లో విన్నట్టి ఆ సవతి తల్లి సుశీలను అస్సలు సరిగ్గా చూసుకునేది కాదు. ఆవిడ ఇంట్లో ఉన్న పనులన్నీ ఆ చిన్న పిల్లాడితోని చేయించేది. సుశీల వయస్సుకి మించిన బరువులు మోస్తూ ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ చేస్తూ ఉండేది. తన ఏజ్ పిల్లలు ఆడుకుంటుంటే సుశీల మాత్రం వంటింట్లో కష్టపడుతూ ఉండేది. కొంతకాలం గడిచాక ఆ సవతి తల్లికి ఒక మగబిడ్డ పుట్టాడు. అప్పటినుంచి సుశీల లైఫ్ ఇంకా దారుణంగా తయారయ్యింది. అప్పటి వరకు ఇంటి పనులు మాత్రమే చేసే సుశీల ఇప్పుడు ఆ బాబుని చూసుకునే బాధ్యత కూడా తీసుకోవలసి వచ్చింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ బాబుని ఎత్తుకోవడం, ఆడించడం, వాడికి సేవలు చెయ్యడం ఇదే సుశీల రొటీన్ అయిపోయింది. ఇంత కష్టపడుతున్నా కూడా ఆ సవతి తల్లి సుశీలకు సరైన తిండి కూడా పెట్టేది కాదు. రోజంతా కష్టపడి తమ్ముడిని ఆడిస్తే దానికి రిటర్న్ గిఫ్ట్గా ఒక చిన్న బెల్లం ముక్క చేతిలో పెట్టేది. పాపం ఆకలితో ఉన్న సుశీల ఆ చిన్న బెల్లం ముక్కని అమృతంలా భావించి తినేది. సుశీల పడుతున్న ఈ టార్చర్ చూసి చుట్టుపక్కల ఉండే నైబర్స్ చాలా ఫీలయ్యేవారు. అయ్యో పాపం, తల్లి లేని పిల్లని ఆ ఆడది ఎంత కష్టపెడుతోంది అని బాధపడేవారు. కాని ఎవరూ గట్టిగా ఆడగలేకపోయేవారు. ఒకరోజు పక్కింటి వాళ్లు సుశీలను పిలిచి ఒక సలహా ఇచ్చారు. అమ్మాయి సుశీల, నీ కష్టాలు మనుష్యులెవరూ తీర్చలేరు. నీ బాధలన్నీ పోవాలంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నమ్ముకో, ఆ తల్లికి దండం పెట్టుకో, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఆ మాటలు సుశీల మనస్సులో బలంగా నాటుకుపోయాయి. అవును కదా, నాకు అమ్మ లేదు, ఆ లక్ష్మీదేవే నాకు అమ్మ అని డిసైడ్ అయ్యింది. అమాయకత్వంతో సుశీల ఏం చేసిందంటే ఇంటి వెనక ఉన్న మట్టిని తీసుకుని తన చిన్న చేతులతో ఒక లక్ష్మీదేవి బొమ్మలు తయారు చేసింది. అది చూడ్డానికి ఒక మట్టి బొమ్మలా ఉన్నా సుశీల కళ్లకు మాత్రం సాక్షాత్తు ఆ దేవుడే కనిపించాడు. అప్పటినుంచి రోజూ ఆ బొమ్మను ఒక పవిత్రమైన స్థలంలో పెట్టే పూజ చేయడం స్టార్ట్ చేసింది. తన దగ్గర పూలు లేకపోతే ఆకులు పెట్టి దండం పెట్టుకునేది. నైవేద్యం పెట్టడానికి పండ్లు, స్వీట్స్ లేవు కాబట్టి రోజూ వాళ్ల సవతి తల్లి ఇచ్చే ఆ చిన్న బెల్లం ముక్కనే అమ్మవారి ముందు పెట్టి, అమ్మా, ఇదే నా దగ్గర ఉంది, ఇది తిను అని ఎంతో ప్రేమగా అర్పించేది. అలా సుశీల భక్తి రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సుశీల పెద్దదై పెళ్లి వయసుకు వచ్చింది. వాళ్ల నాన్న ఆమెకు ఒక మంచి సంబంధం చూసి మ్యారేజ్ ఫిక్స్ చేశాడు. పెళ్లి తనతో పూర్తయింది. సుశీల అత్తారింటికి వెళ్లాల్సిన టైం వచ్చింది. అందరూ బట్టలు, నగలు సర్దుకుంటారు. కాని సుశీల మాత్రం తను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పూజించుకుంటున్న ఆ మట్టి లక్ష్మీదేవి బొమ్మలు చాలా జాగ్రత్తగా తీసుకుంది. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న అమ్మవారిని వదిలి నేను వెళ్లను అని ఆ బొమ్మను తనతో పాటే అత్తారింటికి తీసుకెళ్ళింది. ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి సుశీల అత్తారింట్లో అడుగుపెట్టిందో అక్కడ మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లువలా వచ్చిపడ్డాయి. సుశీల భర్త చేసే పనుల్లో సక్సెస్ రావడం, ఆస్తులు పెరగడం జరిగింది. చూస్తుండగానే వాళ్లు ఆ ఊర్లోని చాలా రిచ్ ఫ్యామిలీగా మారిపోయారు. సుశీల అడుగు ఆ ఇంటికి అంత లక్ తీసుకొచ్చింది అని అత్తమామలు ఆమెను చాలా గారాబంగా సొంత కూతురులా చూసుకునేవారు. సుశీల లైఫ్ ఒక మహారాణిలా మారిపోయింది. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. సుశీల పుట్టింట్లో పరిస్థితి మాత్రం పూర్తిగా రివర్స్ అయ్యింది.
ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిందో ఆ ఇంట్లో ఉన్న లక్ష్మి కళ కూడా వెళ్ళిపోయింది. సుశీల నాన్న సవతి తల్లి క్రమంగా పేదరికంలోకి జారిపోయారు. ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. కొత్తగా ఆదాయం రావడం ఆగిపోయింది. చివరకు తినడానికి తిండి కూడా దొరకని దీనస్థితికి వాళ్లు చేరుకున్నారు. ఒకప్పుడు దర్జాగా బతికిన వాళ్లు ఇప్పుడు పూట గడవడమే కష్టంగా మారింది. కొంతకాలం తర్వాత పుట్టింటి నుంచి వచ్చిన వార్తలు విని సుశీల షాక్ అయ్యింది. తన తండ్రి, తమ్ముడు, సవతి తల్లి ఇంత పేదరికంలో ఉన్నారని తెలిసి ఆమె మనసు తట్టుకోలేకపోయింది. సవతి తల్లి తనను ఎంత కష్టపెట్టినా సుశీల మాత్రం వాళ్ల మంచి కోరుకునే గుణమున్న అమ్మాయి. అందుకే వాళ్లకి ఎలాగైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంది. మా పుట్టింటి వాళ్లు కష్టాల్లో ఉన్నారు, నేను వాళ్లకి ఏదైనా సహాయం చెయ్యాలి అని అడిగింది. భర్త కూడా మంచివాడు కావడంతో వెంటనే ఒప్పుకున్నాడు. సుశీల తన తమ్ముడికి కబురు పంపి ఇంటికి పిలిపించుకుంది. చాలా రోజుల తర్వాత అక్కను చూడ్డానికి వచ్చిన తమ్ముడిని చూసి సుశీల బాధపడింది. చిరిదిన బట్టలతో నీరసంగా ఉన్న తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. వాడికి కడుపు నిండా అన్నం పెట్టి ఇంటికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో పంపకూడదని ఒక ప్లాన్ వేసింది. ఒక కర్రబొంగు లాంటిది తీసుకుని అది డొల్లగా చేసి అందులో ఎవరికీ కనిపించకుండా చాలా బంగారు నాణేలు నింపి వాడి చేతికి ఇచ్చింది. తమ్ముడు, ఈ కర్రను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు, ఇది మన కష్టాలు తీరుస్తుంది అని చెప్పింది. ఆ కర్ర పట్టుకుని తమ్ముడు సంతోషంగా బయలుదేరాడు. కాని విధి ఆడే వింత నాటకం వేరేలా ఉంది. వాడు నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఒక చెరువు కనిపించింది. వాడికి అర్జెంటుగా టాయిలెట్ వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ కర్రను చెరువుగట్టు మీద పెట్టి పక్కకు వెళ్లాడు. అంతలో అక్కడికి ఎవరో దారిపోయే వ్యక్తి వచ్చాడు. ఆ కర్రను చూసి ఇది బాగుంది కదా అని దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తమ్ముడు తిరిగి వచ్చి చూసేసరికి కర్రలేదు. వాడు లబోదిబోమంటూ ఏడ్చాడు. అక్క ఇచ్చిన బంగారం పోయింది అని బాధపడుతూ చేసేదేమీ లేక ఖాళీ చేతులతో ఏడుస్తూ ఇంటికి వెళ్లాడు. మరికొన్ని నెలల తర్వాత తమ్ముడు మళ్ళీ అక్క దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. సుశీల అయ్యో పాపం అనుకుంది. సరే, పోయింది ఏదో పోయింది, ఈసారి ఎలాగైనా జాగ్రత్తగా పంపాలి అనుకుంది. ఈసారి ఒక కొత్త ఐడియా వేసింది. ఒక జత మంచి చెప్పులు కొనిపించింది. ఆ చెప్పుల లోపల అడుగు భాగంలో ఎవరికీ తెలియకుండా బంగారు వరహాలు దాచిపెట్టి కుట్టించింది. తమ్ముడిని పిలిచి ఈ చెప్పులు వేసుకుని వెళ్ళు, జాగ్రత్త అని చెప్పింది. వాడు సంతోషంగా ఆ కొత్త చెప్పులు వేసుకుని బయలుదేరాడు. ఈసారి పక్కాగా ఇంటికి తీసుకెళ్తాను అనుకున్నాడు. కాని వాడు ఊరి పొలిమేర దాటుతుండగా ఒక దారిదోపిడి దొంగలు లేదా కుక్కలు గుంపుగా వచ్చాయి. వాడు భయపడి పరిగెడుతుండగా ఒక కుక్క ఆ చెప్పులను నోట కరుచుకుని పారిపోయింది. లేదంటే దొంగలు ఎత్తుకెళ్లారు అని కూడా అంటారు. మొత్తానికి రెండోసారి కూడా ఆ సంపద ఇంటికి చేరలేదు. సుశీల ఈ విషయం తెలిసి చాలా నిరాశపడింది. అయినా సరే వదలకూడదు అని మూడోసారి ప్రయత్నించింది. ఈసారి ఎవరికీ డౌట్ రాకూడదని ఒక పెద్ద గుమ్మడికాయను తీసుకుంది. అందులో రత్నాలు, వైఢూర్యాలు, విలువైన రాళ్లు నింపి ఇచ్చింది. దీన్ని ఇంటికి తీసుకెళ్లి అమ్మకివ్వు అని చెప్పింది. తమ్ముడు ఆ గుమ్మడికాయను నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. దారిలో నడిచి నడిచి వాడికి బాగా ఆకలి వేసింది. ఒక సత్రం దగ్గర ఆగి ఆ గుమ్మడికాయను పక్కన పెట్టి అన్నం తింటున్నాడు. అంతలో అక్కడికి ఒక దొంగ సాధువు వేషంలో వచ్చాడు. ఆ గుమ్మడికాయను చూసి ఇందులో ఏదో మతలబుందని గ్రహించి దాన్ని దొంగిలించుకుని పారిపోయాడు. అన్నం తిని చూసేసరికి గుమ్మడికాయ లేదు. తమ్ముడు తన బ్యాడ్ లక్ని తిట్టుకుంటూ మళ్లీ ఖాళీ చేతులతో ఇంటికి చేరాడు. ఇలా 3 సార్లు ప్రయత్నించినా తన పుట్టింటికి ఒక్క రూపాయి కూడా చేరకపోవడంతో సుశీలకు ఒక విషయం అర్థమైంది. కేవలం డబ్బు పంపిస్తే వాళ్ల కష్టాలు తీరవు. వాళ్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలి, దరిద్రం వదిలిపోవాలి. అది జరగాలంటే దైవానుగ్రహం కావాలి అని గ్రహించింది. అందుకే ఈసారి తానే స్వయంగా పుట్టింటికి వెళ్లాలని డిసైడ్ అయింది. సుశీల పుట్టింటికి వెళ్ళింది. అక్కడ వాళ్ల పరిస్థితి చూసి చలించిపోయింది. ఇల్లంతా కళావిహీనంగా ఉంది. వాళ్ల నాండా సవతి తల్లి చిక్కిపోయున్నారు. సుశీల వాళ్లతో మాట్లాడింది. తను లక్ష్మీదేవిని ఎలా పూజిస్తుండో వివరించింది. అమ్మా, మనం ఎంత కష్టపడినా అమ్మవారి దయ లేకపోతే ఆ డబ్బు మన దగ్గర నిలబడదు. అందుకే ఇప్పుడు మార్గశిర మాసం వచ్చింది కదా, ఈ నెలలో వచ్చే గురువారాలు మనం లక్ష్మీ పూజ చేద్దాం. నేను ఎలా చేస్తానో నువ్వు కూడా అలాగే చెయ్యి అని సవతి తల్లికి చెప్పింది. మొదటి గురువారం వచ్చింది. సుశీల వాళ్ల అమ్మతో
ఈరోజు మనం ఉపవాసముండి పూజ చెయ్యాలి, సాయంత్రం వరకు ఏమీ తినకూడదు అని కండిషన్ పెట్టింది. సవతి తల్లి సరే అంది. కాని ఆవిడకు ఆకలి తట్టుకునే శక్తి లేదు. పిల్లలకు అన్నం తినిపిస్తూ అలవాటులో పొరపాటుగా తను కూడా అన్నం తినేసింది. సాయంత్రం సుశీల వచ్చి అడిగితే అయ్యో మర్చిపోయాను అని చెప్పింది. దాంతో ఆ వారం పూజ చేయడానికి కుదరలేదు. పోనీలే అని 2వ వారం ప్లాన్ చేశారు. ఈ వారం తలంటు స్నానం చేసి చాలా పవిత్రంగా పూజ చెయ్యాలి అని సుశీల చెప్పింది. సవతి తల్లి స్నానానికి సిద్ధమైంది. కాని అంతలో పిల్లలకు తల దువ్వుతూ చేతికి అంటిన నూనెను తన తలకు రాసుకుంది. అలా చెయ్యడం వల్ల ఆమె మైలపడినట్టయింది. పూజకు అనర్హురాలయ్యింది. అలా 2వ వారం కూడా పూజ ఫెయిల్ అయ్యింది. సుశీల చాలా డిసప్పాయింట్ అయ్యింది. 3వ వారం కూడా ఏదో ఒక ఆటంకం వచ్చింది. పూజ గదిలోకి వెళ్లే ముందు అనుకోకుండా తల దువ్వుకుని చిక్కులు తీసుకుంది. శాస్త్రం ప్రకారం పూజకు ముందు అలా చెయ్యకూడదు. దాంతో 3వ వారం కూడా అవకాశం కోల్పోయింది. సుశీలకు అర్థమయింది అమ్మవారి మాయవందని ఇలా జరుగుతోంది అని. ఇక లాభం లేదు, వచ్చేది చివరి గురువారం. ఈ ఒక్క వారం మిస్ అయితే మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఆగాలి. అందుకే ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉండాలని సుశీల ఫిక్స్ అయింది. 4వ గురువారం రాగానే సుశీల వాళ్ల అమ్మను ఒక గదిలో కూర్చోబెట్టింది. బయటనుంచి గడియ పెట్టేసింది. అమ్మా, పూజ టైం అయ్యే వరకు నువ్వు బయటకు రాకూడదు, ఏమీ తినకూడదు అని చెప్పింది. కాని ఆ గదిలో అంతకు ముందే పిల్లలు తిన్న అరటిపండ్ల తొక్కలు పడియున్నాయి. ఆకలితో ఉన్న సవతి తల్లి ఆ తొక్కలను చూసి ఆగలేక వాటిని తినేసింది. తలుపు తీసి చూసిన సుశీల అది గమనించి చాలా బాధపడింది. కనీసం తొక్కలు తినాలనే బుద్ధి ఎందుకు పుడుతోంది, ఇది ఖచ్చితంగా పాపమే అని అర్థం చేసుకుంది. ఇక ఆలస్యం చెయ్యకూడదని సుశీల ఒక సాహసం చేసింది. తన చీర కొంగుని సవతి తల్లి చీర కొంగుకి గట్టిగా ముడివేసింది. ఆమెను బలవంతంగా పక్కన కూర్చోబెట్టుకుంది. చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టినట్టు దగ్గరుండి మరీ పూజ చేయించింది. మంత్రాలు చలివిస్తూ పువ్వులు వేయిస్తూ వ్రతం పూర్తి చేయించింది. పూజ అయ్యాక నైవేద్యం పెట్టే సమయం వచ్చింది. సుశీల తాను తెచ్చిన ప్రసాదాన్ని అమ్మవారి ముందు పెట్టింది. ఆశ్చర్యంగా ఆ నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరించినట్టుగా ఒక కాంతి వచ్చింది. కాని సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని మాత్రం అమ్మవారు అస్సలు స్వీకరించలేదు. అది అలాగే ఉండిపోయింది. అప్పుడు సుశీల కన్నీళ్లతో అమ్మవారిని అడిగింది, తల్లి మహాలక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మ చేసిన పూజను ఎందుకు యాక్సెప్ట్ చెయ్యడం లేదు అని ప్రాధేయపడింది. అప్పుడు గదిలో ఒక అద్భుతమైన మాట వినిపించింది. సుశీల, నీ సవతి తల్లికి నా మీద నిజమైన భక్తి లేదు. పైగా నువ్వు చిన్నప్పుడు నా పూజ చేస్తుంటే నీమీద కోపంతో నిన్ను చీపురుతో కొట్టింది. అది నాకు చాలా కోపం తెప్పించింది. నా భక్తులను బాధపెట్టిన వాళ్లను నేను కరుణించను. ఆమె చేసిన ఆ తప్పు వల్లే ఇప్పుడు ఆమె పెట్టిన ప్రసాదాన్ని నేను తినను అని అమ్మవారు చెప్పారు. ఆ మాటలు విన్న సవతి తల్లికి తన తప్పు తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో ఏడ్చేసింది. సుశీల కూడా అమ్మ కాళ్లను పట్టుకొని బతిమాలింది. అమ్మా, తెలియక చేసింది. మనిషి అన్నాక తప్పులు చేస్తారు. నువ్వు కరుణామయవి కదా, ప్లీజ్ మా అమ్మను క్షమించు, ఆమెకు బుద్ధి వచ్చింది అని వేడుకుంది. సుశీల ప్రార్థనకు ఆమె మంచితనానికి మెచ్చిన లక్ష్మీదేవి శాంతించింది. సవతి తల్లిని క్షమించింది. ఆ క్షణమే ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది. అమ్మవారి అనుగ్రహం కడిగిన వెంటనే ఆ ఇంటిలోని దరిద్రమంతా పోయింది. క్రమంగా వాళ్ల నాన్నకు పనులు దొరకడం, పోయిన సంపద మళ్లీ వెనక్కి రావడం జరిగింది. సుశీల పుట్టిల్లు మళ్లీ కళకళలాడింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మార్గశిల మాసంలో సుశీల, వాళ్ల అమ్మ, ఊర్లోనున్న ఆడవాళ్లు అందరూ కలిసి ఈ వ్రతాన్ని చాలా గ్రాండ్గా మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేవి ఏంటంటే, మనం ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడాలంటే దైవానుగ్రహం ఉండాలి. అలాగే మనసు స్ఫూర్తిగా పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఆడవాళ్లు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చాలా నిష్టగా చేస్తారు. ఈ కథను చదువుకుని అక్షతలు తలమీద వేసుకుంటారు. గురువారం రోజు తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు కుంకుమ రాసి పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ముఖ్యంగా పూర్ణాలు, బూరెలు, పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సాయంత్రం ముత్తైదువలను పిలిచి తాంబూలమిస్తారు. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో నెగటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, డబ్బుకు లోటు ఉండదని అందరూ నమ్ముతారు.
ఇదండి మార్గశిర లక్ష్మీవార రథకథ. ఈ కథ విన్నవాళ్లకి, చదివిన వాళ్లకి, ఆచరించిన వాళ్లకి ఆ అష్టలక్ష్ముల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.